9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం మార్కెట్ యార్డ్ నందు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రమంతా ఇది ఒక పండుగలా జరుపుకొని బృహత్తరకమైన కార్యక్రమమని 25 సంవత్సరాల తర్వాత పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఎలక్షన్లప్పుడు వచ్చిపోయే నాయకులను చూశారు కానీ నిజ జీవితంలో మన జగనన్న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. త్వరలోనే పేదలందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎన్ఎస్ సయ్యద్ మేర్, మండల అధ్యక్షుడు రాజమోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, జెడ్పీటీసీ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ నల్లగాలవ తిరుపాలమ్మ, మహిళా నాయకురాలు పానీయం పార్వతి, దరగమ్మ, పరిమళమ్మ మరియు కౌన్సిలర్లు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు, లబ్ధిదారులు మొదలైన వారు పాల్గొన్నారు. తర్వాత మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇంకొక ఆయన వస్తాడు మళ్ళీ 5 ఏళ్లకు, ఆయన ఇయ్యలేదు, నేను వస్తే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా, 2 అంతస్తుల మేడలు కట్టిస్తా, మీరల్లా నాకు ఒకటి నేను చెప్పి మళ్ళీ ఆయన ఇంకొక కలెక్టర్ని పట్టుకొని వచ్చి మళ్ళీ మీ చేతిలో పట్టాలు, పాత పట్టాలను పక్కన పెట్టి ఈయన వచ్చిన తర్వాత ఆయనకు నచ్చిన పట్టాలను మళ్ళీ చేతిలో పెట్టి మళ్ళీ ఆయన పబ్బం గడుపుకోవడం, మళ్ళీ మోసం చేయడం. ఆ విధంగా నేను వచ్చా, మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత నేను వచ్చా, మీ శిల్పాన్ని వచ్చాడు. నేను కూడా మాట చెప్పాను మీకు, అమ్మా ఇన్నేళ్ళ నిధులు పంచుకున్నారు, మన ప్రభుత్వం వస్తుంది, మీరంతా నాకు సపోర్ట్ చేయండి, నా సపోర్ట్ చేస్తే మీకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటా అన్న. అందుకే ఈరోజు పండుగ, అదే ఈ పండుగ పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ అని కూడా తెలియజేస్తామన్నా. ఆ రోజు మాట చెప్పాను, రాష్ట్రమంతా టౌన్లలో చెప్తున్నారా, టౌన్లో కూడా ఇప్పించిన ఘనత మీ శిల్పం అనేది ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చింటే కూడా ఎక్కడన్నా ఆడిచ్చినారులేనా, మాకు పలాని నందికోటగూరులు ఇచ్చినారు, లేకపోతే నంద్యాలు ఇచ్చినారు, లేకపోతే ఆర్లగడ్డలు ఇచ్చినారు, లేకపోతే కర్నూలు ఇచ్చినారని చెప్పండి, నేను కూడా ఓటు కూడా అడగాలి. కష్టపడి మా చెల్లెమ్మలు బాగుండాలి, మా పిల్లలు దాంట్లో చిన్న చిన్న రూములు కట్టుకుంటే కనీసం ఒక చుట్టం వస్తే ఆ చుట్టానికి ఒక రూమ్ పెట్టడానికి కూడా వీలు లేకుండా ఆ సెంటు స్థలం చాలదనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఇక్కడ 1.5 సెంటు స్థలం తీసుకొచ్చా. ఈరోజు దర్బారుగా బ్రహ్మాండంగా ఉంది ఈ 1.5 సెంటు స్థలం అంటే. మన వాళ్ళు మర్చిపోవచ్చు, ఆడవాళ్ళు మర్చిపోలే, మగవాళ్ళు మర్చిపోయింటారు. ఈ మగవాళ్ళు ఏముంది, ఏ పట్టాలు ఆయన ఒక్కడనే ఇచ్చినది, దేశం వాళ్ళు ఇచ్చినారనొచ్చు. దేశం వాళ్ళు ఇవ్వడం కాదు, మన వాళ్ళు 4 సార్లు ఆ పట్టాలు తిప్పి చేసి వాళ్ళు ఇవ్వకపోతే ఆఖరికి పట్టాల కోసం కొట్లాడుకునే రోజులు కూడా చూశారు తెలుగుదేశం వాళ్ళే. ఆ విధంగా మోసం చేస్తూ వచ్చినటువంటి వారిని ఈరోజు 3676 పట్టాలు ఇచ్చారు. 3676 పట్టాలు. అదే ఇచ్చేది అట్లాంటి కాగితాలు ఒక 10 కాగితాలు ఉంటాయి. ఒకటే పట్టా మీద, ఒకటే ప్లాట్ మీద 10 పట్టాలు ఇచ్చిన సందర్భాలు చూసాం. వీళ్ళు కొట్టుకొని చావా, వాళ్ళు కొట్టుకొని చావా, సేమ్ నంబరు 2-3 వచ్చి నీదే నాదే అని చెప్పి తలకిందులై ఆఖరికి పాపం కోట్ల చుట్టూ పడి కోట్లలో వేసుకున్న కేసులు కూడా వేసుకున్నారు. ఆ విధంగా గతంలో జరిగింది. ఇప్పుడు మీ పట్టాను లాక్కోవడానికి లేదు, రిజిస్టర్ చేసినారు, అయిపోయింది రిజిస్టర్. ఇది మీరు సంతోషపడాల్సింది, రిజిస్టర్ అయిపోయింది మీకు. గతంలో రిజిస్టర్ కాదు, గతంలో రిజిస్టర్లు కాదు, పట్టా ఒక ఎంఆర్ఓ పెట్టి, లేకపోతే ఆ ఎంఆర్ఓ రిటైర్ అయిపోతే ఇంకో కొత్త ఎంఆర్ఓ వచ్చి మళ్ళీ ఆ ఎంఆర్ఓ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు నిజమైనటువంటి మీ కళ్ళలు కన్నటువంటి నిజమైన పట్టా పీకడానికి లేదు, ఉందగా పీకడానికి లేదు. వీలే కాదు, నార్మల్ కాదు. ఆఖరకు స్థలం చూపిలే పట్టాలు ఇచ్చి చేతిలో, మీ అన్నవా, మీ నాయనవా, నువ్వా, ఏరాజ్ ప్రతాప్ రెడ్డివా, 3-4 ఎమ్మెల్యేలు మారితే కూడా ప్రతి బీదల యొక్క స్థితిగతులు మేము బాగుపడ్డా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడు, నిజంగా దేవుడితో సమానం. మీరు పోయి కొనాలంటే ఈరోజు ఆత్మకూరులో నేను అబద్ధం చెప్తా ఉంటే మీది ఒక రోడ్లు వేసిన తర్వాత నాతో మాట్లాడేది,
7-8 లక్షలు పోకపోతే నా పేరు చక్రపాణి రెడ్డి కాదు. ఎందుకంటే చక్కనైన రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇంటింటికి అలా ఇస్తే ఒక్కొక్క పట్ట 8 లక్షలు. ఇల్లు కట్టుకొని అది 15 లక్షల రూపాయలు తక్కువనే. ఎందుకంటే ఈరోజు అద్భుతమైనటువంటి కాలనీ తయారు అవ్వకపోతూ ఉన్నాయి. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, మన ప్రభుత్వం వస్తే ఇస్తే నేను ఇస్తా, పట్టాలు ఇస్తా, బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తాను, నీకు ఇవ్వడానికి స్థలం ఎక్కడండి, నువ్వు కొత్తది కొనాలా. ఉన్న వల్ల ఊడ్చిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందరికి ఇచ్చి పెట్టాడు. నువ్వు కొనాల్సిందే, కొనాలంటే అని చూసావు ప్రభుత్వం దగ్గర డబ్బులు. నువ్వు ఏ మాత్రం ప్రజలకు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడిని. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా మీకు బెంజి కారు కొనిస్తానంటాడు. బద్దమ్మ కారు కొనిస్తామా, మన ప్రభుత్వాన్ని తీసుకురండి, నేను సీఎంని అయితే బెంజి కారు అంటాడు. లేకపోతే కేజీ బంగారం పెడతా మా అక్క చెల్లెమ్మలకు అంటాడు. ఆ రోడ్డు కూడా తెచ్చి పెడతాడు. బంగారం అనుకుంటే మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు ఆశపడి కేజీ బంగారం కొనిచ్చా నాకు ఓటు వేయమని అడుగుతాడు. వేస్తావా? గట్టి చెప్పలే, వేస్తారా? అదే గట్టి చెప్పలేదు, నాకు వినపలే. ఎవరు వేయమంటే ఏమంటే తిప్పు, మళ్ళా ఎత్తలే కొంతమంది తిప్పలే. అట్లా తిప్పాలి, జగన్ అనే తిప్పాలి మనం. ఏమంటే ఏం, కొంతమంది డౌట్ వస్తుంది నాకు, ఎందుకు మెల్లగా ఆడి సగం ఎత్తాను, సగం 2 అటు 2 ఇటు పెట్టుకునేట. ఏ మాత్రం పొరపాటు వేస్తే మన గుంత మనం తీసుకునేట్టే, రాసి పెట్టుకొని అబద్ధం చెప్తే. జగనన్న వస్తేనే అమ్మఒడి వస్తుంది, తల్లికి చేయూత వస్తుంది, అవ్వకు పెన్షన్ వస్తుంది, అదేవిధంగా పొలం ఉంటే రైతు భరోసా వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ వస్తుంది. అదే కాకుండా మతికి పెట్టుకోండి పేదలారా, పేద తల్లులారా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించాడు, ఎంతోమంది పేదలు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతా ఉన్నారు. ఈ అనాథలను కాపాడుకోవాలని నేను ఏ విధంగా భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు. ఈ సంవత్సరం 5 ఏళ్లలో చేశాను. రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల విలువ చేసి హెల్త్ కార్డు ఇస్తానంటున్నాడు.